ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసింది అనే యార్డ్ స్టిక్తో చంద్రబాబు నాయుడు మెజర్ చేయరు ప్రజలు. ఎందుకంటే భారీ ఎక్స్పెక్టేషన్స్, అంటే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని కంప్లీట్గా విధ్వంసం చేశారని చెప్పి వచ్చారు కనుక స్టిల్ నేను జగన్మోహన్ రెడ్డి కన్నా మెరుగ్గా చేసినా అంటే యాక్సెప్ట్ చేయరు. అంటే మెజరింగ్ పాయింట్ జగన్మోహన్ రెడ్డి కాదు, మెజరింగ్ పాయింట్ ఏంటి చంద్రబాబు నాయుడే మెజరింగ్ పాయింట్. అందువల్ల ఇప్పుడు భారీ ఎక్స్పెక్టేషన్స్ నడుమ ముఖ్యమంత్రి అయ్యారు. సో అందువల్ల ఈ భారీ ఎక్స్పెక్టేషన్స్లో ఏమాత్రం తగ్గినా అసంతృప్తి మొదలవుతుంది. ప్రజల్లో ఉండే స్వభావం అది, సమాజంలో ఇప్పుడు 23 సీట్లున్న టీడీపీకి అందకు 105 సీట్లున్న పార్టీని 23 పడేశారు. 23 ఉన్న పార్టీని 164 పెంచారు. సో 67 ఉన్న పార్టీని 150కి పెంచారు. 150 ఉన్న పార్టీని 11 తగ్గించారు. అంటే ప్రజలు ఎంత తొందరగా అందలం ఎక్కిస్తారు, ఎంత తొందరగా అదాపాతాలకు పడేస్తారు దానికి ఇది ఒక ఉదాహరణ కదా. సో అందువల్ల ఆ ప్రమాదాన్ని నివారించడానికి ప్రభుత్వం పనిచేయాల్సి ఉంటుంది. సో ఆ పనిచేసే క్రమంలో ప్రభుత్వ చర్యల వల్ల అసంతృప్తిగా ఉన్న సెక్షన్లను మొబిలైజ్ చేసుకోవాలి, ఇష్యూస్ను ఐడెంటిఫై చేసుకోవాలి, వాటిపైన ప్రజల్లోకి వెళ్ళి కార్యాచరణ చేయాలి. ఈ 2 పనులు జగన్మోహన్ రెడ్డి చేయాలి. అందుకే బహుశా మొదటి పని మొదలుపెట్టాడు. ఇప్పటికిప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రభుత్వం ఇచ్చేయలేదు అంటే జనం యాక్సెప్ట్ చేయరు కనుక మా వాళ్ళను ఓదారుస్తాను మొదలుపెట్టారు. ఈ ఓదార్పు క్రమంలో విమర్శలు తప్పవు ప్రభుత్వాలపైన. సో అకేషను ఇప్పటికిప్పుడు వెంటనే విమర్శకు ప్రభుత్వం పైన పోరాటానికి స్కోప్ లేదు కనుక పార్టీని కాపాడుకున్నాం అనే పేరిటి ఈ ఓదార్పు యాత్ర మొదలు పెట్టాలని ఉండవచ్చు. ఓకే సార్, మరొక కీలకమైన విషయం, ఓదార్పు యాత్ర ఏం చేయడానికో లేదా పబ్లిక్లోకి వెళ్ళడానికి జీవో నెంబర్ 1 అనే అంశాన్ని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు. దాన్ని మేము కొనసాగిస్తామని చెప్పి టీడీపీ నాయకులు చెప్పే పరిస్థితి. ఈ రకంగా యాత్రలు చేస్తారు ఏంటి, మమ్మల్ని చేయనివ్వలేదు కదా. ఆ జీవో నెంబర్ 1 ఏంటి, దాని సారాంశం ఏంటి సార్? అంటే అది మీకు దానికి అది కోర్టులో నిలవదు. సో అప్పుడు కూడా ఈ విమర్శలు వచ్చినప్పుడు చెప్పాను, నేను కూడా అన్నాను. సో నీకు రైట్ టు ప్రొటెస్ట్ ఇది ఫండమెంటల్ రైట్ కదా. సో రైట్ టు ప్రొటెస్ట్ కానీ రైట్ టు అసెంబుల్ కానీ ఇదే ఫండమెంటల్ రైట్. అందువల్ల ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏవైనా తప్పులు చేస్తే మేము అవే తప్పులు రిపీట్ చేస్తామంటే ఈ మీ ప్రభుత్వానికి ఎందుకు ఓటేస్తాను జనం అడగరా? ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జగన్మోహన్ రెడ్డి తెచ్చాడు, మీరు రద్దు చేస్తున్నారు కదా. తెచ్చిన దాన్ని అలాగే కంటిన్యూ చేస్తానని అన్నారు కదా. ఇన్ఫ్యాక్ట్ అది మోడీ తెచ్చిన చట్టం, తెలుగుదేశం పార్టీ అసెంబ్లీలో చాలా గొప్ప చట్టం అని ఇది ఇప్పుడు ప్రస్తుత ఆర్థిక మంత్రి కేశవే చెప్పాడు, చాలా గొప్ప చట్టం అని. సో అందువల్ల అలాంటి దాన్ని మీరు ఇవాళ పొలిటికల్ రీజన్స్ మీరు ప్రామిస్ చేశారు కనుక వెనక్కి తెచ్చుకుంటున్నారు కదా. అందువల్ల అప్పుడు ర్యాలీలను ప్రదర్శనలను అడ్డుకోవటానికి కొన్ని ఘటనలు జరిగినప్పుడు, అంటే అన్ఫార్చునేట్ ఘటనలు జరిగి ర్యాలీలో తొక్కిసలాట్లో చనిపోయినప్పుడు దాన్ని ఆధారంగా చేసుకొని ఈ జీవో వచ్చింది. అంటే ప్రదర్శనలను నిరసనలను కొంత నియంత్రించడానికి. బట్ అది ఆ రోజు కూడా నేను చెప్పాను, ఇది సరైనటువంటి చట్టం కాదు. రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ పెట్టవచ్చు కానీ పబ్లిక్ యాక్టివిటీస్ని రిస్ట్రిక్ట్ చేయడం అనేది కోర్టులు ఒప్పుకోవు. ఆ పని కనుక ఇప్పుడు ప్రభుత్వం చేస్తే ఇంకెక్కువ విమర్శలు ఎదుర్కొంటారు. అందువల్ల ఎప్పుడు కూడా అపోజిషన్ స్పేస్ను నీవు అపోజిషన్ పార్టీని నియంత్రించవచ్చు కానీ అపోజిషన్ స్పేస్ని నియంత్రించలేవు. అపోజిషన్ పార్టీని నియంత్రించే పని చేసినందుకే జగన్మోహన్ రెడ్డి దెబ్బతిన్నాడు, దేశంలో మోడీ దెబ్బతిన్నాడు, తెలంగాణలో కేసీఆర్ దెబ్బతిన్నాడు. అపోజిషన్ పార్టీలను నియంత్రించిన అపోజిషన్ స్పేస్ నియంత్రించలేము. ఒక రకంగా అపోజిషన్ స్పేస్ వదిలేస్తే అదొక సేఫ్టీ వాల్. ఇప్పుడు మన ప్రెషర్ కుక్కర్ పైన విజిల్ పెడతాను చూడు, ఆ విజిల్ లేకపోతే ఏమవుతుంది, పేలిపోతుంది విజిల్ బయటకు రాకపోతే. సో అందువల్ల ప్రెషర్ కుక్కర్లో ఉన్న సేఫ్టీ వాల్వ్ అది. సో ఆ సేఫ్టీ వాల్వ్ నేను ఎలో చేయను జీవో 1 తెచ్చి అంటే అది రాజకీయంగా అధికారం ఉన్న వారికి అదేమీ ఉపయోగపడేది కాదు. సార్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే అంశం అన్నది అంత ఈజీ కాదట కదా వెనక్కి తెచ్చుకోవడం అన్నది. ఇందులో ఉన్న టెక్నికల్ ఇష్యూస్ ఏంటి సార్? ఏమున్నది, ఏ చట్టాన్నైనా ఇప్పుడు అసెంబ్లీ చేసిన చట్టాన్ని ఎందుకు రద్దు చేయకూడదు? అసెంబ్లీ చేసిన చట్టం ఏ చట్టం కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్రం రికమెండరీ కదా. కేంద్రం ఇది నీతి ఆయోగ్ ప్రతిపాదించే చట్టం, నీతి ఆయోగ్ ప్రతిపాదించి రాష్ట్రాలకు పంపిన చట్టం. సో రాష్ట్రాలకు పంపిన చట్టం కనుక ఆంధ్రప్రదేశ్ ఇచ్చింది. ఈ చట్టాన్ని తెలుగుదేశం సమర్థించింది. అసెంబ్లీలో కేశవ్
మాట్లాడుతూ ఇది ఆస్ట్రేలియాలో ఉంది, రాజస్థాన్లో అమలు చేశారు, మహారాష్ట్రలో ప్రయత్నిస్తున్నారు, ఇది గొప్ప చట్టం, ఈ చట్టానికి మేము పూర్తిగా మద్దతు అని కేశవ్ అసెంబ్లీలో కూడా మాట్లాడాడు. ఇది ఆన్ రికార్డ్ కదా, అసెంబ్లీ రికార్డ్స్లో ఉంది. నేను ఎలక్షన్ల ముందు మాట్లాడినప్పుడు నా వీడియోలో కూడా కేశవ్ మాట్లాడింది పెట్టాను, పబ్లిక్ డొమైన్లో ఉంది, మీరు యూట్యూబ్లో గుర్తొచ్చేస్తుంది. సో అందువల్ల ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బీజేపీ తెచ్చిన చట్టం, టీడీపీ సమర్థించిన చట్టం. సరిగ్గా ఎన్నికలకు ముందు బహుశా ఏ ప్రశాంత్ కిషోర్ లాంటోడో ఏ రాబిన్ శర్మ లాంటోడో సలహా ఇచ్చింటారు. సో ఈ చట్టం పైన మనం భయాన్ని కనుక రేకెత్తిస్తే ఇది మనకు ఉపయోగపడుతుంది అని వాళ్ళు వ్యూహం చేశారు. దానికి పాస్బుక్ల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకోవడం అనేటువంటి పని ఉపయోగపడ్డది. సో జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకున్నాడు, రేపు ల్యాండ్ కూడా తీసుకుంటాడని. ఫోటో వేసుకోవడం తప్పే, దాంట్లో అనుమానం లేదు. కానీ ఫోటో ఉన్నంత మాత్రాన భూములు లాక్కోలేరు కదా. ఈ మాట అన్నందుకు చాలామందికి కోపం వచ్చింది. ఫోటో వేసుకోవడం తప్పే, అనుమానం లేదు. కానీ ఫోటో ఉంది కదా అని చెప్పి భూములు లాక్కోగలరా? ప్రాక్టికల్గా సాధ్యం కాదు కదా. అది నీ ఆస్తిని గవర్నమెంట్ ఎట్లా లాక్కుంటే ఇష్టం వచ్చినట్టుగా, అంత సులభం కాదు అది. సో బట్ ఆ భయాన్ని అయితే క్రియేట్ చేశాడు. ఈ భయానికి మరో ముఖ్య కారణం ఏంటంటే స్థానికంగా అనేక చోట్ల వైసీపీ నేతలు భూములు కబ్జా చేయడము, భూములు ఆక్రమించడము, వీటిని చూసినటువంటి ప్రజలు. సో ఇది నిజమే కావచ్చు, ఎందుకంటే వాళ్ళ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్లో లోకల్గా వైసీపీ లీడర్ ఉంటాడు, వాడు వీళ్ళ భూమిని ఆక్రమించడం ఏదో చేస్తాడు. సో ఇప్పుడు అధికారం క్షేత్రస్థాయిలో తమ అనుభవాన్ని తెలుగుదేశం ప్రచారం జోడించినప్పుడు నమ్మే అవకాశం కూడా ఉంటుంది. అది బాగా నమ్మినట్టు కూడా ఉన్నారు. ఇప్పుడు వైసీపీ ఈ స్థాయిలో ఓడిపోవడం బట్టి చూస్తే భూమిపైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన క్రియేట్ చేసిన ఫియర్ డెఫినెట్గా ఒక పెద్ద ఫియర్. కానీ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఒక భూమి ఉన్న భూ యజమాని ఇబ్బంది పెట్టే ప్రొవిజన్ చాలా ఉన్నాయి, నేను కాదని అనను. కానీ అదే సమయంలో ఒక కంక్లూజివ్ ల్యాండ్ టైటిల్ అవసరం లేదా? టీడీపీ కూడా చెప్పాలి. ఇప్పుడు ఆ చట్టాన్ని సవరించుకోవచ్చు, అవసరమైన మార్పులు చేసుకోవచ్చు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏంటి మనకు సింపుల్గా అర్థం కావటానికి, ఇప్పుడు మీ దగ్గర నేను ల్యాండ్ కొన్నా, ల్యాండ్ కొన్నప్పుడు మనకు ల్యాండ్ రిజిస్ట్రేషన్ జరగదు. చాలామంది ల్యాండ్ రిజిస్ట్రేషన్ అనుకుంటారు, మనకు జరిగేది సేల్ డీడ్ రిజిస్ట్రేషన్. అంటే మీ చేతిలో ఉన్న ల్యాండ్ నాకు రాదు. అఫీషియల్గా వచ్చేది ఏంటంటే మీకు నాకు మధ్య భూమి క్రయ విక్రయాన్ని ధృవీకరించేటువంటి పత్రం సేల్ డీడ్. అంటే ఇట్ ఓన్లీ రిజిస్టర్ ద సేల్, ఇట్ డజంట్ రిజిస్టర్ ద ల్యాండ్. ఇది తేడా చాలామందికి తెలియదు. సో ఒకవేళ రేపు నేను మీ దగ్గర ల్యాండ్ కొంటాను, మీకు 50 లక్షలు ఇచ్చి నేను ల్యాండ్ కొన్నా, నేను సబ్ రిజిస్టర్ ఆఫీస్కి పోతాము, మీరు అమ్ముతారు, నేను కొంటాను. రేపు అది మీ ల్యాండ్ కాదు అని తేలింది, ఉదాహరణకు మీ ల్యాండ్ కాదని తేలితే నా పరిస్థితి ఏంటి? ఏమీ లేదు. ఎందుకు? రిజిస్ట్రేషన్ ఈజ్ నాట్ ఆన్ ల్యాండ్, రిజిస్ట్రేషన్ ఈజ్ ఓన్లీ ఆన్ సేల్ ట్రాన్సాక్షన్. సో ఇప్పుడు కంక్లూజివ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏంటంటే ప్రభుత్వం బాధ్యత తీసుకోవడం. సో ఈ ల్యాండ్ ఎవరిది, వర్మదేనా అని వాళ్ళు కన్ఫర్మ్ చేసి వర్మ పేరిటున్న భూమిని నాగేశ్వర్కు బదలాయించడం. రేపు ఒకవేళ అది వర్మ పేరిట భూమి కాదు అంటే నాకు ఆటోమేటిక్గా నష్టపరిహారం ప్రభుత్వం బాధ్యత వహించాలి. సో ఇది కంక్లూజివ్ ల్యాండ్ టైటిల్ అనేది. సో నేను ఎమ్మెల్సీగా ఉన్న రోజుల్లో ఈ రెవెన్యూ స్టాండింగ్ కమిటీలో కూడా సభ్యుడిగా ఉన్నప్పుడు నేను డిమాండ్ చేశాను. వాస్తవంగా ఎందుకు డిమాండ్ చేశానంటే, ఇప్పుడు హైదరాబాద్లో నేను ఒక మిడిల్ క్లాస్ స్కూల్ టీచరు, నేను కష్టపడి సంపాదించుకొని ఒక ప్లాట్ కొనుక్కుంటా. ఆ ప్లాటు పలానా వర్మ దగ్గర కొన్నా, అది వర్మది ప్లాటా ఇంకోరి ప్లాటా, వర్మ ఇంకోరికి అమ్మిందా, ఇవన్నీ నాకెలా తెలుస్తాయి? నువ్వు ప్రభుత్వం